నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. ద్వారకా తిరుమలలోని వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం సమర్పణలో ముఖ్యంగా వాస్తురీత్యా, వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా, ఇతరితర సమస్యలపై మనకి సమస్యల గురించి మాట్లాడడానికి, వాటి గురించి ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళ సమస్యలు నివృత్తి చేయడానికి ఈరోజు వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ బమిడిపాటి వెంకట లక్ష్మీనారాయణ శర్మ గారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, గురువుగారు నమస్కారం అండి. నమస్కారం. సో మొత్తం మీద ఒక ఇల్లు మనం ముందు చూసుకున్న తర్వాత సొసైటీకి వెళ్ళి అన్ని సమస్యల గురించి ఆలోచించమంటారు. అలాంటి ఇల్లు కట్టే ముందు వాస్తుపరంగా కూడా చాలా ఆలోచనలు చేయాలి. కానీ ఈ రోజుల్లో సిటీ లైఫ్ అంతా పెరిగిపోయిన తర్వాత ఇల్లు ఎలా కట్టాలి ఏంటి అనేది కూడా గతంలో చూసినట్టు చూడట్లేదు. వాస్తు గురించి మీరు ఏం చెప్తారు శర్మ గారు? నమో వెంకటేశాయ. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వజ్ఞోపశాంతయే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమో వెంకటేశాయ. ప్రైమ్ 9 న్యూస్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ద్వారకా తిరుమల శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఉండి, ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, భోగభాగ్యాలతో కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాలయ కార్యక్రమం ప్రారంభిస్తూ, ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాలయం ఎక్కడున్నదంటే ద్వారకా తిరుమల మహాపుణ్యక్షేత్రంలో ఉన్నది. ఆ ద్వారకా తిరుమల మహాపుణ్యక్షేత్రం ఎక్కడున్నదంటే 2 నదుల మధ్యలో ఉన్న క్షేత్రం. ఆ 2 నదులు ఏమిటంటే కృష్ణానదికి గోదావరికి మధ్యలో ఉన్న క్షేత్రం, చిన్న తిరుపతిగా వెల్లడవుతున్న క్షేత్రం. అలాంటి చిన్న తిరుపతిలో పెద్ద తిరుపతి మొక్కులను కూడా తీర్చుకోవచ్చు. అలాంటి వైకుంఠధామం స్వామివారి పుట్టలో ఉన్న స్వామి. పుట్ట అంటే వాల్మీకం, వాల్మీకి అంటే జ్ఞానం, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, నిత్య కళ్యాణ ప్రదుడు. ఆ స్వామివారిని ఒకసారి దర్శనం చేసుకొని మన వెంకటకామేశ్వర జ్యోతిషాలను ఒకసారి సంప్రదించినట్టయితే ప్రజలకి వాస్తుపరంగా కానీ, జాతకపరంగా కానీ, వివాహపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, సంతానపరంగా కానీ ఎటువంటి సమస్యను పరిష్కారం చేస్తుంది మన వెంకటకామేశ్వర జ్యోతిషాలయం. అంచేత ప్రజలందరూ కూడా లైవ్లో కాల్ కలిసి ఒక సెకండ్ మీతో మాట్లాడడం జరుగుతుంది. లైవ్లో కాల్ కలవలేదని ఎటువంటి బాధపడకుండా మీ నెంబర్లన్నీ కూడా మాకు ఫీడ్ అయి ఉంటాయి. మళ్ళీ లైవ్ అయిన తర్వాత కూడా ఎక్కడి నుంచి కాల్ చేశారు, మీ సమస్య ఏమిటనేది కూడా కాల్ బ్యాక్ చేసి మీ సమస్యను పరిష్కారం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా హైదరాబాద్లో ఉంటాను. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం అన్ని ఊళ్ళు కూడా పర్యటన చేస్తుంటాను. అలాగే విజయవాడ, ఒంగోలు, నెల్లూరు కూడా పర్యటన చేస్తుంటాను. అలాగే ద్వారకా తిరుమలలో మా ఇంటి దగ్గర కూడా ఉంటాను. గురుగారు, మా ఇంటి దగ్గర మా ఊర్లో మేము 10 మంది ఉన్నాం, మా ఇంటికి రండి అంటే తప్పకుండా మీ ఇంటికి వచ్చి మీ జాతక సమస్యలను, వాస్తు సమస్యలను పరిష్కారం చేయడానికి ముందుండి చిన్న ప్రయత్నం మన వల్ల నలుగురు బాగుండాలని ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి ఆ ప్రయత్నంలో స్వామివారి ఆశీస్సు సంపూర్ణంగా మాకు, మీ ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ, అయితే మనము గృహము, ఇల్లు అంటే ప్రశాంతత. రై ఆఫీస్ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళొద్దేంట్రా అంటే టైం అయిపోతున్నదిరా, ఆఫీస్లో ఉండకూడదా? కాదు. సాయంత్రం చీకటి పడిన తర్వాత, దీపం పెట్టిన తర్వాత ప్రతి పక్షి కూడా గూడికి చేరుకుంటుంది. అవును. ఆ గూడికి మనం చేరుకుంటేటప్పుడు మనం ఆ గూడు ఎంత ప్రశాంతంగా ఉండాలి. అందుకే మనం అంటాం, ఆ గూడు మన ప్రశాంతంగా లేకపోతే రాత్రి నిద్రపట్టలేదురా, ఇంట్లో ప్రశాంతత లేదురా, గోలాగొల్లుగా ఉందిరా, ఇంట్లో ఏవో జరగలేని జరుగుతున్నాయిరా అని మనశ్శాంతి లేక మానవుడు కోల్పోతున్నాడు, మనశ్శాంతి కోల్పోతున్నాడు. అంచేత మనకి 10 తరాలు చూడవలసింది ఇల్లు, గృహము. ఆ గృహం మనం నిర్మాణం చేసే ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకునే ముందు గురువుల్ని, సిద్ధాంతులు సంప్రదించి, అయ్యా మా నక్షత్రరీత్యా ఏ సింహద్వారం మాకు ఖర్చు వస్తుంది ముందు తెలుసుకొని. రైట్ గురువు గారు, ప్రస్తుతం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక కాలర్ రెడీగా ఉన్నారు, ప్రసాద్ గారు అమలాపురం నుంచి. ప్రసాద్ గారు చెప్పండి, గురువు గారు ఉన్నారు. ముందుగా మీ సమస్య ఏంటనేది ఒకసారి గురువు గారితో మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ప్రసాద్ గారు. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. 12/12/1977 అండి. 12/12 అండి. ఓకే, చెప్పండి. 1977 అండి. రైట్, మీ సమస్య చెప్పండి, గురువు గారితో మాట్లాడండి. హలో. అవునండి. అయ్యా నమో వెంకటేశాయ. నమస్కారం అండి. అయ్యా 12/12/1997 77 అండి. 70 టైం 77 అండి. 70 టైం
టైం అంటే నైట్ అండి, మరి గుర్తులేదు. 9 గంటలకు వేసుకొచ్చా? 1977 అండి. అవును, సోమవారం. అవును, టైం తెలుసు సార్. సోమవారం పుట్టారు. అవునండి. పూర్వాషాఢ నక్షత్రం, ఆయ్. ధనురాశి. ఏంటండి సమస్య ఏంటండి? సమస్య అంటే ఇప్పుడు పాలిటిక్స్ లోకి వెళ్ళాలనుకుంటున్నానండి. సంతోషం. ఏమండి సార్? పాలిటిక్స్ వెళ్దాము అనుకుంటున్నారు అంటే వెళ్ళండి. శుభప్రదంగా. ఇదే మొదటిసారి అడుగు పెట్టడమా? మొదటిసారి అంటే మా పెద్దన్న గారు చేశారండి, ఆల్రెడీ మినిస్టర్ గారు, ఎక్స్ మినిస్టర్ గారు చేశారు. ఓకే. అంటే నేను కూడా ఆయన రూట్ లో వెళ్ళాలంటే మా వాళ్ళు కూడా వేరే వేరే పార్టీలో ఉన్నారు. సంతోషం. వెళ్ళండి సార్, ఇబ్బంది ఏం లేదు. జాతకం అయితే బాగుంది, రాజయోగం ఉన్నది. ఏమండి, రాజయోగం కనిపిస్తుంది. ఏం టెన్షన్ పడే అవసరం లేదు, హ్యాపీగా వెళ్ళొచ్చు. ముందు అడిగేసే ముందు మీకు చిన్న శుభసూచిక తెలియపరుస్తున్నాను. మీరు ఇంట్లో సత్యనారాయణ వ్రతం కానీ, లేకపోతే మీకు లైవ్ అయిన తర్వాత ఒకసారి నెంబర్ చెప్తాను. మా అమలాపురంలోనే ఒక యాగం ఒకటి పెడుతున్నామండి. ఆ యాగంలో మీరు ఒక్కసారి పాల్గొన్నట్టయితే మీకు సంపూర్ణ రాజయోగం కలుగుతుందండి. మీకు నెంబర్ ఇస్తాను. ఆ యాగంలో పాల్గొండి. మీకు ఎంత రాజయోగం కలుగుతుందంటే అంత రాజయోగం కలుగుతుంది. ఇది చాలా విశేషమైన యాగం. అది ఒక్కసారి మీరు చేయించండి, బాగుంటుంది. ఏం టెన్షన్ అవసరం లేదు. మీ జాతకం బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అయ్యా, శుభం. రైట్ శర్మ గారు, మనం యాగాల గురించి కూడా మాట్లాడదాం. బిఫోర్ దట్ ఒక కాలర్ రెడీగా ఉన్నారు, రామకుమారి గారు జంగనగూడెం దగ్గర నుంచి. రామకుమారి గారు చెప్పండి. చెప్పండి, గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి. అమ్మా, నమో వెంకటేశాయ. చెప్పండి అమ్మా. మేము ఇల్లు కట్టుకోలేకపోతున్నామండి. 2 ఏళ్ళు అయింది ఇల్లు పడేసేసి. ఏ ఊరిని కాల్ చేస్తున్నారమ్మా? నాది రంగనగూడెం అండి. ఎక్కడమ్మా? రంగనగూడెం. జంగనగూడెం ఎక్కడమ్మా? ఏలూరా? రంగనగూడెం. రంగనగూడెం ఎక్కడమ్మది? హనుమాన్ జంక్షన్ దగ్గర. హనుమాన్ జంక్షన్ దగ్గర. ఓకే ఓకే, చెప్పండి అమ్మా. ఇల్లు కట్టుకోలేకపోతున్నామండి. 3 ఏళ్ళు అయ్యింది ఇల్లు పడేసేసి. అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఇల్లు కట్టకూడదు అంటున్నారండి. మీరు మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలయం తరపున ఈ మాఘమాసంలో యాగాలు చేసి ఒక యంత్రం ఇస్తున్నామమ్మా. అది పెట్టుకోండి. లైవ్ అయిన తర్వాత ఒక్కసారి నా నెంబర్కి పక్కన నా ఫీడ్ అవుతున్న నెంబర్ ఫీడ్ చేసుకొని మీకు ఆ యంత్రం ఇవ్వడం జరుగుతుందమ్మా. బాగుంటుంది. శుభం. రైట్ గురువు గారు, రైట్, ఇలాంటి ఇల్లు కట్టే సమస్యలు, ఇతర ఉద్యోగ సమస్యలు అన్నీ ఉన్నాయి. దానికి మీరు పరిష్కారంగా కూడా కొన్ని యాగాల గురించి చెప్తున్నారు. అమలాపురంలో జరగబోతుంది యాగం అంటున్నారు. ముఖ్యంగా ఈరోజు చాలా శుభ పర్వదినం. శ్యామల నవరాత్రులు కూడా మాఘమాసంలో ఈ రోజు నుంచే ప్రారంభమయ్యాయి, 9 రోజుల పాటు. సో ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమలలో కానీ అమలాపురం ప్రాంతంలో కానీ ఎలాంటి యాగాలు నిర్వహిస్తున్నారు? మాఘమాసము, మాఘము అంటే ఆ మాఘమాసానికి పేరు ఎలాగొచ్చింది? చంద్రుడు పౌర్ణమి నాడు మఖా నక్షత్రంలో కూడి ఉంటే పౌర్ణమి నాడు, మాఘ పౌర్ణమి నాడు మాఘమాసం అని. విశేషమైనది ఏంటంటే మాఘమాసం ఉత్తరాయణంలో చాలా విశేషమైన మాసం. అంటే సూర్యనారాయణమూర్తి వారి తాలూకా ఎక్కువ ప్రీతికరమైన మాసం. అంటే సూర్యనారాయణమూర్తి వారి జయంతి వస్తుంది, రథసప్తమి వస్తుంది. అవును. అంటే సూర్య భగవానుడు ఆరోగ్యానికి భాస్కర అన్నారు, ఆరోగ్య భాస్కర అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడేవాడు సూర్యనారాయణమూర్తి. అంచేత అలాంటి ఈ మాఘమాసంలో మనకి అమలాపురంలో మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలయం తరపుని యాగాలు అవన్నీ చేపిస్తున్నాం. పక్కనే నెంబర్లు ఫీడ్ అవుతున్నాయి, మీరు ఫీడ్ చేసుకొని మా కుటుంబ సభ్యులందరి పేరు మీద చేయించండి. అంటే ఇంట్లో గృహంలో ఎటువంటి మనశ్శాంతి లేకపోయినా, ఇల్లు నిర్మాణం మధ్యలో ఆగుతున్నా, అలాగే ఆరోగ్యానికి ఈ రోజుల్లో ఎక్కువగా ఉన్నది ఏంటంటే మీరు బాగుంటే నేను చూడలేని పరిస్థితి ఎక్కువగా ఉంది. కనుక అటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి, పెళ్ళి అయినా కూడా సంతానం లేట్ అవుతున్న వాళ్ళకి, అలాగే వివాహం ఆటంకం కలుగుతున్న వాళ్ళకి, అలాగే పెళ్ళి అయిన తర్వాత సంతానం కూడా అందవైకల్యంగా పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంచేత అలాంటి ఇబ్బందులు పిల్లలు కలగకుండా ఈ యాగం అనేది మన వెంకటకామేశ్వర జ్యోతిషాలయం తరపుని చేపిస్తున్నాం. అంచేత చాలా విశేషంగా జరిపిస్తున్నాం. అంచేత ఏంటంటే ఒక్కసారి అందరూ చేయించుకోండి. ఈ మాఘమాసం చాలా విశేషమైన మాఘమాసం, ఈ సంవత్సరంలో చాలా విశేషమైన మాసం కనుక. రైట్ గురువు గారు. రైట్, మరో కాలర్ రెడీగా ఉన్నారు, మునిస్వామి గారు వెంకటగిరి నుంచి. మునిస్వామి గారు, గురువు గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. హలో. హలో అయ్యా, నమో వెంకటేశాయ. చెప్పండి. మా పాప సుస్మిత పాపను జాతకం చూడాలి గురువు గారు. చెప్పండి, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 9. సంవత్సరం చెప్పండి ముందు. 1997. 97? ఆగస్టా? ఆగస్టు. తారీఖు? 19. ఆగస్టు 19వ తారీఖు.
టైము టైం 4:35 సాయంత్రం ఉదయమా? సాయంకాలం. 4:30 ఏ ఊళ్ళు పుట్టింది? వెంకటగిరిలోనే. మంగళవారం పుట్టింది పాప తెలుసా? మంగళవారం. మంగళవారం. శతభిష నక్షత్రం 4వ పాదం, కుంభరాశి. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏలినాటి శని ఉన్నది, అయినా ఇబ్బంది ఏం లేదు. ఏంటి సమస్య ఏంటి పాపకి? పాపకి మ్యారేజ్ చేయాలంటున్నా, ఈ సూర్యుడు మంచి లగ్నం ఉండాలా లేదని. పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఈ సంవత్సరం కళ్యాణ యోగం దగ్గర పడుతుంది. కాకపోతే కొంచెం ముహూర్తాలు ఒకటి తక్కువగా ఉండడం వల్ల కొంచెం డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినా అవడం మాత్రం కంపల్సరీ అవుతుంది. మీరేం టెన్షన్ అవసరం లేదు. అలాగే మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలయం సార్ ఒక్కసారి పాపకి చిన్న దోషం కనబడుతుంది. ఆ దోష నివారణ పూర్తి అయిపోవాలంటే మన ఈ మాఘమాసంలో ఒక యాగం అనేది జరిపిస్తున్నాం. మీరు ఆ యాగం జరిపించుకోండి, పాప పేరు మీద చేపించండి, మీకు సంపూర్ణంగా ఫలితాలు జరుగుతాయి. శుభం. రైట్ గురువు గారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు. లక్ష్మి గారు నల్గొండ నుంచి. లక్ష్మి గారు చెప్పండి, గురువు గారితో మీ సమస్యను చెప్పండి. హలో, నమస్కారం సార్. అమ్మా నమో వెంకటేశయ్య, చెప్పండి తల్లి. మా పాప గారి గురించి తెలుసుకున్నాం. పాప డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా, సంవత్సరం చెప్పండి. ఏ సంవత్సరం? 99 సార్. 99? 14/8/99 సార్. 8వ నెల? 8వ నెల సార్. 14వ తారీఖు. 14వ తారీఖు సార్. టైం అమ్మా? ఏంటి సార్? టైం టైం ఉదయం 3:15 సార్. అంటే తెల్లవారుజాముని? తెల్లవారుజామున సార్. ఓకే, అంటే తెల్లవారితే 14కేనమ్మా? 15? 14 సార్, శనివారం సార్. శనివారం తెల్లవారితే శనివారం. అవును సార్. శ్రావణ శుద్ధ తదియ. అవును సార్. ఉత్తరా నక్షత్రం 1వ పాదం. అవును సార్. సింహరాశి. ఏంటమ్మా సమస్య? ఏంటమ్మా? పాపకు మ్యారేజ్ చేసాం సార్. పాప ఆరోగ్యం హెల్త్ ఇదిగా లేదు సార్. కొన్ని అప్పులు అయినాయి సార్, వాళ్ళు ఇల్లు కొనుక్కోరు సార్. పాపకి భార్య భర్తను శుభ్రంగా పెట్టుకుంటారు సార్. అదే పాపకి నాగసర్పదోషం కనిపిస్తుందమ్మా. పాపకి నాగసర్పదోషం కనిపిస్తుంది. కొన్ని లైవ్లో మనం మాట్లాడుకోకూడదు. లైవ్ అయితే ఒకసారి కాల్ చేయండి, మీకు సమస్య పరిష్కారం చేద్దాం అమ్మా. శుభం. కాలర్స్ ఎవరైనా ఇంకా పర్సనల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కూడా తర్వాత స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేసి గురువుగారు అపాయింట్మెంట్ తీసుకోవాలి. అదేవిధంగా గురువుగారు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, మాఘమాసం దైవారాధనకి, అందులోన సూర్య ఆరాధనకి. అందరూ కూడా ఎంత డబ్బు సంపాదిస్తున్నా ఏదైనా కూడా ప్రస్తుతం దాని గురించి మాట్లాడే ముందు వరంగల్ నుంచి సాయిచంద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సాయిచంద్ర గారు, గురువుగారు ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్కారం అండి. అయ్యా నమో వెంకటేశాయ. సాయిచంద్ర గారు, 6వ తారీఖు నవంబర్ 1996 అండి. 96 అండి? 8:45. ఉండండి కాబట్టి అయ్యా మీరు చెప్పినట్టు ఇక్కడ చూడాలిగా. 96 కదా? అవునండి. నెల నవంబర్. తారీఖు? 6వ తారీఖు. టైం? 8:40 ఉదయం. 8:40. ఓకే. బుధవారం పుట్టారు. పుబ్బా నక్షత్రం 3వ పాదం, సింహరాశి. ఏంటంటే సమస్య ఏంటండి? పెళ్ళి ఎప్పుడైతుంది అబ్బాయికి? అబ్బాయి సంబంధాలు చూస్తున్నారా? ఇంకా మొదలు పెట్టలేదండి. మొదలు పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. ఈ మాఘ పాల్గొనాలు అయిపోతుంది. ఓకేనా? శుభం, శుభదాయకంగా ఉంది. శుభం. రైట్. మాఘమాసం వివాహాలకు కూడా మంచి పెట్టిన పేరు సార్. అంటే ఇది కాకుండా దైవారాధనకి మనం ఇందాక అనుకున్నట్టు, సో ఈ నేపథ్యంలో చిన్న తిరుపతి, ద్వారకా తిరుమలలో మీరు ఎలాంటి పూజా కార్యక్రమాలు, హోమాలు చేస్తున్నారు? మనకి మాసాల్లో 4 శుభకరమైన మాసాలు అన్నారు. ఫస్ట్ మనకు ఉత్తరాయణంలో వచ్చిన మాసం మాఘమాసం. 2 పాల్గొనం. 3 మనకేంటి శ్రావణం. 4 కార్తీకం. ఈ శుభకరమైన మాసాలు 4 మాసాలు కూడా. 5వ మాసం కూడా ఉందండి, మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసం కూడా సిరియల్ కల్పించే మాసం, శుభకరమైన మాసం. అంచేత ఏంటంటే ఈ మాఘమాసం ఆరోగ్యానికి చాలా విశేషమైనది. ఎంత డబ్బు ఉన్నా కూడా వాడు ఆరోగ్యం లేకపోతే ఏమీ తినలేడు. అందుకే గడ్డి కుప్ప దగ్గర కుక్కని కాపలా పెట్టినట్టు వాడు తినలేడు, ఇంకోటి తింటాడు చూడలేడు. డబ్బున్నవాడు ఏంటంటే అన్నం తినలేడు, ట్యాబ్లెట్లు మిగుతుంటాడు. ఏ టైంకి ఏది వేసుకోకపోతే ఇది అవుతాను. అంచేత అలాంటి ఆరోగ్య సమస్యలు ఎవరికి రాకుండా, సమస్యలు రాకుండా ఈ మాఘమాసంలో మన ద్వారకా తిరుమలలో అలాగే అమలాపురంలో మనం చాలా విశేషంగా కూడా
హోమాలు జరిపిస్తున్నాం. ఎంత విశేషంగా జరిపిస్తున్నాము అంటే ఎటువంటి సమస్య కూడా దరిదాపులు రాదు. ఆరోగ్యం అవనివ్వండి, ఆర్థికంగా అవనివ్వండి, పిల్లలు ఎదుగుదల లేకపోవనివ్వండి, పిల్లలు చదివింది మర్చిపోతున్నారు, అది కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, చెవుపోట్లు రాకుండా, అలాగే కడుపు నొప్పి రాకుండా, కంటికి ఎఫెక్ట్ కలగకుండా, మాట క్లారిటీగా పిల్లలకి ఉండేటట్టుగా, చదివింది వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ప్రమోషన్లు అయ్యేటట్టుగా, అలాగే పెద్దలకి రాజకీయపరంగా అవనివ్వండి, అలాగే వాళ్ళకి అంటే సర్వకార్య సిద్ధి యాగము, దీన్ని చాలా విశేషమైన యాగము, చాలా విశేషమైనది. అంచేత ఇలాంటి యాగంలో ప్రజలందరూ కూడా పాల్గొని మీ అందరూ కూడా చేయించుకొని సత్ఫలితాలు, మంచి ఫలితాలు పొందుతారని కోరుకుంటున్నాం. నా నెంబర్లను కూడా పక్కన ఫీడ్ అవుతున్నాయి. లైవ్ అయిన తర్వాత ఎవరు చేయించుకుందామని మీరు కొత్త నామాలు ఫీడ్ చేసుకొని పాల్గొవచ్చు. రైట్ గురువుగారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు. శివకుమార్ గారు తెనాలి నుంచి. శివకుమార్ గారు మాట్లాడండి గురువు గారితో. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, అదేవిధంగా మీ సమస్యని చెప్పండి. చెప్తా సార్. చెప్పండి. అయ్యా శివకుమార్ గారు, నమో వెంకటేశాయ. నమస్తే. ఏ ఊరిని చేస్తున్నారు? 29 సంవత్సరం 29 సంవత్సరం చెప్పండి ముందు. సంవత్సరం సార్ 29/1/2007. 2007 నెల ఏంటన్నారు? జనవరి. తారీఖు 29. 29వ తారీఖు. టైము జనవరి 2 to 3 మధ్యాహ్నం, తెల్లవారుజామున? మధ్యాహ్నం సార్. ఓకే. సోమవారం పుట్టారు అవునా? 2 to 3. అవును సార్. మృగశిర నక్షత్రం 2వ పాదం అయింది, వృషభ రాశి అయింది. ఏంటి సమస్య ఏంటన్నా? మా బాబు చదువు గురించి సార్. చదివింది మర్చిపోతున్నాడా? అవునా? అవును సార్. చదివింది మర్చిపోతున్నాడు కదా, ఇందాకలే చెప్పాను. మన వెంకట కామేశ్వరి జ్యోతిషాలయం తరపున ఈ మాఘమాసంలో చాలా విశేషంగా హోమాలు అవి చేపిస్తున్నాం. పిల్లల పేరు మీద చక్కగా చేపించండి. పిల్లలు చదువుకైనా ఉండి రేపొద్దున్న ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకుండా, ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా జరుగుతున్నాయి. అంచేత నా నంబర్లు పక్కన ఫీడ్ అవుతున్నాయి కనుక ఫీడ్ చేసుకొని నాకు లైవ్ అయిన తర్వాత కాల్ చేస్తే మీ బాబు పేరు మీద, మీ కుటుంబ సభ్యులందరి పేరు మీద చక్కగా యాగం చేపిద్దాం. బాబు జాతకం అయితే బాగుంది. హ్యాపీ శుభం. రైట్ గురువుగారు, అదేవిధంగా అమలాపురంలో గురువుగారు ఇందాక యాగం గురించి మాట్లాడారు. విశేషంగా యాగాలు, హోమాలు జరుగుతున్నాయని. దాని గురించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్. అమలాపురంలోని బసవయ్య అగ్రహారంలోని రామమందిరం దగ్గర సప్తమ నక్షత్ర నవగ్రహపూర్వక మహాసౌరయాగం అనేది నిర్వహిస్తున్నారు. చాలా విశేషంగా ఇది ఈరోజు అంటే ఫిబ్రవరి 10 నుంచి మొదలుకొని మార్చి 10 వరకు ఒక నెల రోజుల పాటు ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఇందాక దీని గురించి ఇంకా వివరాలు తెలుసుకునే ముందు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, హరి గారు బోడుపల్లి నుంచి. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హరి గారు, గురువు గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. నమస్తే సార్. అయ్యా నమో వెంకటేశాయ. ఏ ఊరిని కాల్ చేస్తున్నారు? సార్ నేను ఇక్కడ ఉప్పల్ దగ్గర బోడుపల్లో ఉంటాను సార్. చెప్పండి. అదే సార్, ఇది మ్యారేజ్ గురించి అని అడుగుదామని. ఎవరికండి? ఎవరిది మ్యారేజ్? నాకే సార్. డేట్ ఆఫ్ బర్త్, సంవత్సరం? 93 సార్. 1993 మార్చి 15. 93 మార్చి 15. 17 17 సార్. 1-5. 1-5. ఓకే. టైం వచ్చేసి ఉదయం 8 సార్. ఉదయం 8 గంటలుగా? అవును సార్. ఓకే. సోమవారం పుట్టారు మీరు? అవును సార్. జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం. జాస్తి కాదనుకుంటా సార్, మూల నక్షత్రం మీద అన్నారు. అంటే టైం అటు ఇటు జస్ట్ మారితే మారచ్చు. అయితే మూలా నక్షత్రం అయినా శాంతి నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం అయినా శాంతి నక్షత్రం. అవును సార్. అయితే మరి శాంతి నక్షత్రానికి మీరు 9 గంటలకు అయితే మూల వచ్చింది. హలో సార్. మూలా నక్షత్రం 9 గంటలకు అయితే, ఉదయం 9 గంటలకు అయితే వచ్చింది. అదే సార్, 9 గంటలకే సార్. 9 గంటలకు అయితే వచ్చింది. మీరు 8 చిల్లర చెప్పారు కదా? అవును సార్. అది కాదు, మీరు మూలైనా జ్యేష్ఠ అయినా శాంతి నక్షత్రం, ఆ నక్షత్రాలకి మనం శాంతి చేయించుకోవాలి. చేయించారు సార్, మా నాన్నగారు చేయించారు, చిన్నప్పుడు చేయించారు. అంటే సమంగా జరగలేనట్టుగా నాకు కనబడుతుంది. ఒక్కసారి మీరు సాయంత్రం రాగలరా? ఒకసారి నా నెంబర్ ఫీడ్ చేసుకొని. ఓకే సార్, వస్తాను సార్. సాయంత్రం ఒకసారి రండి, పంజాగుట్టండి, నెంబర్ ఫీడ్ చేసుకుని రండి. ఓకే శుభం. గురువుగారు, తారక రామారావు గారు ఉన్నారు, మరో కాలర్ నర్సీపట్నం నుంచి. తారక రామారావు గారు మాట్లాడండి గురువు గారితో. నమస్తే సార్ గురుగారు. అయ్యా తారక రామారావు గారు నమస్కారం. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. చెప్పండి సార్. సార్ ఇప్పుడు 27/3/2002 అండి. 2002 అండి. 2002 అండి. 2002 అండి. మంత్? 2002 అండి. 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 2002
3 మార్చ్. నోమో వెంకటేశయ్య. మార్చి మార్చి 2002. 2002 తారీఖు 27/3/2002. 27. టైం 1:05. 9:05 అండి అయ్యా. 9:05 1:05 1:05 మధ్యాహ్నం. సరే, బుధవారం పుట్టారు. పుబ్బా నక్షత్రం 3వ పాదం, సింహరాశి. 3 అండి. 3 కాదు. ఎందుకంటే 1వ పాదానికి 3వ పాదానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అవునవును కరెక్టే. ఏఎమ్మా పిఎమ్మా? ఏం తెల్లవారుజామునా? అది చూసారా, టైం మారిపోతే మొత్తం మారిపోతుంది కదా. అంటే తెల్లవారితే 28, తెల్లవారితే 27. 28 డేట్ వేసుకోవాలిగా. చూసారా ఎంత మారిపోతున్నది మొత్తం. 1:05. ఇప్పుడు 1వ పాదంకి వచ్చింది. తెల్లవారితే గురువారం. ఏంటంటే సమస్య ఏంటండి? బాబుది బీటెక్ అయింది, ఏటి జాబ్ ప్రయత్నాలు ఉన్నాడు. ఉత్తరా నక్షత్రం శాంతి చేయించారా? చేయించామండి. హోమం చేయించారా? నక్షత్ర జపం, నక్షత్ర హోమం చేయించారా? చేయించామండి. అది జరగలేదు సమంగా. అది దానికి ఎదుగుదల కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది బాబుకి. ఆరోగ్యం ఏమైనా ఇబ్బంది కనబడుతుందండి? ఏమైనా లేదండి, ఇబ్బంది ఏం లేదు కదా. తేడా ఉంది, తర్వాత మళ్ళీ సెటరేట్ అయిందండి. అదే చెప్పాను కదా, ఉండి తేడా వస్తుంది, తేడా ఇబ్బంది పడతాడు. ఒకసారి మనం ఈ మాఘమాసంలో ఈ మాఘమాసంలో చాలా విశేషంగా హోమం చేపిస్తున్నాం. ఒకసారి బాబు పేరు మీద చేపించేద్దాం. ఒకసారి నా లైవ్ అయితే నెంబర్ ఫీడ్ చేసుకోండి, చేద్దాం. ఓకే, శుభం. గురుగారు మరో కాలర్ రెడీగా ఉన్నారు, రామకృష్ణ శర్మ గారు. రామకృష్ణ శర్మ గారు మాట్లాడండి గురువు గారితో. హలో, చెప్పండి. మీ సమస్య చెప్పండి. అదే ఇప్పుడు యాగానికి సంబంధించి మన వెలుతురిల్లి విగ్రహాలలో చెప్పండి. అదే ఇందాక మనం డిస్కస్ చేశాం కదా, ఇందాక అమలాపురం దగ్గర మహాయాగం జరుగుతుంది, దానికి సంబంధించి అమలాపురం దగ్గర వెలుతురిల్లి అనేటువంటి గ్రామంలో బసవ విగ్రహాలలో నక్షత్ర నవగ్రహపురం మహాసౌ యాగం అని చెప్పి జరుగుతుందండి. చెప్పండి. ఇది మాఘమాసం 30 రోజులు కూడా జరుగుతుందండి. ఇది ప్రత్యేకంగా మనం చేసుకునేటువంటిది ఏ రోజు వచ్చేటువంటి నక్షత్రానికి ఆ రోజు శవహోమాలు, అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు, ప్రతిరోజు చండీ హోమము, ఈ యొక్క రాజశ్యామ నవరాత్రి 9 రోజులు కూడా విశేషంగా రాజశ్యామల దేవి అర్చన, హోమిత్య కార్యక్రమాలు కూడా జరుగుతాయండి ఇక్కడ బసవ విగ్రహాలలో. రైట్ రామకృష్ణ శర్మ గారు, ధన్యవాదాలు. సో గురువు గారు నాకు తెలిసి మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, అంటే ఈ యాగం గురించి కాల్ చేశారు. అయ్యా తప్పకుండా మన ఈ కార్యక్రమం గురించి తెలియపరుస్తున్నాం మన ఛానల్లో. తప్పకుండా అందరూ కూడా చేయించుకొని ఈ యాగంలో అందరూ పాల్గొని మీ ఆరోగ్య సమస్యలైనా, ఆర్థిక సమస్యలైనా, రాజకీయపరంగా ఎదుగుదల లేని వాళ్ళకి కూడా ఎంతోమందికి విశేషంగా శుభ ఫలితాలు వచ్చే యాగం కనుక అంచేత ఒక్కసారి సంప్రదించండి, మీకు అన్ని శుభ ఫలితాలు వచ్చినట్టు చేద్దాం. గురువుగారు, అంటే ఒకప్పుడు ఇలా యాగాలు అంటే పుట్టిన వెంటనే నక్షత్రాలకి శాంతి చేయించడం ఇవన్నీ చూసేవారు, అంటే పుట్టినప్పటి నుంచి చూసుకున్న తర్వాత ఉద్యోగం, చదువు ఇవన్నీ అయిపోతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అవేమీ చూడట్లేదు. నేపథ్యంలో అంటే ఒకవేళ సమస్యలు ఇందాక అన్నారు, చదువుతున్నారు, ఉద్యోగం విషయంలో కానీ వివాహ విషయంలో కానీ చిన్నప్పుడు చేయించుకోకపోతే ఈ కాలంలో అంటే ఈ టైంలో మళ్ళీ జరిపించడానికి వీలు ఉంటుందా, చేయవచ్చా? అదే ఇప్పుడు మనం నక్షత్రాలు కొన్ని వేల నక్షత్రాలు ఉన్నాయి. ఈ కొన్ని వేల నక్షత్రాల్లో మన జాతకరీత్యా కూడా 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు కూడా 18 శాంతి నక్షత్రాలు. ఈ 18 శాంతి నక్షత్రాలను కూడా పుట్టేటప్పుడు పాప పుట్టిన బాబు పుట్టిన శిశువు జన్మించిన వెంటనే గురువుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పాప కానీ మా బాబు కానీ ఈ టైంలో జన్మించాడు, ఏ నక్షత్రం, ఆ నక్షత్రానికి ఏమైనా దోషం ఉన్నదా, పుట్టిన గడియలు ఇబ్బంది ఏమైనా కనిపిస్తున్నాయా అని కనుక్కొని రైట్. సో దాన్ని బేస్ చేసుకుని మీరు హోమాలన్నీ కూడా నిర్వహిస్తారు. చివరిగా ఒక కాలర్ రెడీగా ఉన్నారు, ఆనందయ్య గారు మహబూబ్ నగర్ నుండి. ఆనందయ్య గారు చెప్పండి. గురువు గారు అనంతయ్య గారు చెప్పండి. అయ్యా నమో వెంకటేశ చెప్పండి. నాది ఈ రోజే బర్త్డే. శుభం. ఆ ద్వారకాధుల వెంకటేశ్వర ఆయు ఆరోగ్యాలు ఎల్లవేళ కల్పించాలని, అలాగే ఈ మాఘమాసం ప్రారంభమైంది కానీ ఆ సూర్యనారాయణ మూర్తి వారికి ఎల్లవేళ కూడా మీకు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 66 సంవత్సరాలు నా వయసు. శుభం చెప్పండి సార్.
ముందులో ఏముంది నా ఫ్యూచర్ బతుకు పిల్లలు అదేమన్నా అయ్యా? కొంచెం ఆటంకాలు అయ్యా ఫ్యూచర్ ఏముంది ఫ్యూచర్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్ ఒకసారి. పొలిటికల్ గానీ వ్యాపార రీత్యా గానీ అదే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ సార్. అనంతయ్య గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10th February 1958. ఓకే 58 58. 58. మంత్ అన్నారు నెల? ఫిబ్రవరి ఇదే రోజు. ఓకే ఓకే. తారీఖు ఈరోజే కదా, 10వ తారీఖు. 10వ తారీఖు అవునండి. సోమవారం పుట్టారు అవునా? ఉండొచ్చు అండి. సోమవారం జ్ఞాపకం పెట్టుకోండి. స్వాతి నక్షత్రం. స్వామి సో మొత్తం మీద ఫ్యూచర్ స్వాతి నక్షత్రం బ్రహ్మాండంగా ఉన్నది, ఏం పర్వాలేదు. మరి రాజయోగం నుండి మీరు ఏది తలపెడితే అదే శుభదాయకంగా ఈ రోజు నుంచి శుభదాయకంగా ఉంటుంది. స్వామివారికి అయ్యా పొలిటికల్ గా అదే మీరు చెప్తున్నాం కదా, మీరు ఏది తలపెట్టినా అది మీకు శుభదాయకంగా ఉంటుంది. మీరు చక్కగా ద్వారకాధర వెంకటేశ్వర ఈ నెంబర్ మీకు ఎప్పుడు చేస్తున్నా స్వామి? పక్కన నెంబర్ ఉంది కదా సార్. రైట్. మొత్తం మీద ఇప్పుడు మీరు కాల్ కట్ అయిన తర్వాత నెంబర్ ఫీడ్ చేసుకోండి. స్క్రీన్ మీద ఉన్న నెంబరు లైవ్ అయిన తర్వాత కాల్ చేయొచ్చు, తర్వాత మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మొత్తం మీద గురువు గారు ధన్యవాదాలు, చాలా చక్కగా మొత్తం యాగాల గురించి వివరణ గురించి చెప్పారు. సో వ్యూవర్స్, జ్యోతిష్యపరంగా విద్యా వ్యాపారం ఏ సమస్య అయినా సరే మనకి వెంకటలక్ష్మి శర్మ గారు ఉన్నారు. వారి నెంబర్ టీవీ మీద ఫీడ్ అవుతుంది, మీరు సేవ్ చేసుకుని వారి అపాయింట్మెంట్ తీసుకోగలరు. వారు హైదరాబాద్లో కూడా ఉంటారు. సో ఇది ఇవాల్టి వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయానికి సంబంధించిన సమాచారం. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.